చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. మనుషులు ఏదైనా పనిని కొంతమంది అసలు స్టార్టే చేయరు, అనుకుంటారు అంతే, నేను అది కావాలి ఇది కావాలి ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి అనుకుంటారు, చెయ్యరు. కొంతమంది మధ్యములు అంటే కొంతమంది స్టార్ట్ చేస్తారు, మధ్యలోనే వదిలిపెడతారు. కొంతమంది ఉంటారు స్టార్ట్ చేస్తారు, ఇంకా అది అయిపోయేదాకా వదిలిపెట్టారు. సో ఏంటంటే అప్పుడు అనిపించేది నాకు, ఏదైనా పని స్టార్ట్ చేస్తే దానిలో మనము ఎప్పుడు కూడా మధ్యలో గివప్ ఇవ్వకూడదు. ఇస్తే మనం ఓడిపోయిన దాని కిందకే లెక్క. ఆ చిన్నప్పటి నుండి ఏదైనా స్టార్ట్ చేసిందంటే కంపల్సరీ దాన్ని ఎండ్ వరకు పోయేదాకా ట్రై చేసేవాడిని నేను. సో ఆ తెగువ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇన్ని దేశాలు ఒక్కసారి ఈవెన్ నాకు ఈ 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇవన్నీ తిరగాలి అని ఇప్పుడు స్టార్టింగ్ అనుకో నేను చేయకపోయాను. ఎందుకంటే లైక్ అది తలుచుకుంటే భయం అవుతుంది నాకు. ఆ కొండలు ఒక్కసారి ఎక్కిన తర్వాత ₹1,00,000 వెనక ఉన్నాయి, పడిపోయినాయి, నువ్వు పోయి మళ్ళీ తొక్కుకుంటా పైకి రావాలి అని అంటే పోతే పోయినాయి ₹1,00,000 అనే అంత టఫెస్ట్ జర్నీ ఇది. రైడ్ సైకిల్ పైన ఆ పుషింగ్ ఉంటుంది కదా, ఆ 50 కిలోస్ సైకిల్ పైన లగేజ్ని నేను పుష్ చేసుకుంటా ఎండలో చెమటలు కారుతుంటే ఆ పుషింగ్, ఆ హార్డ్ పుషింగ్, ఆ స్నోలో సైకిల్ పైకి వస్తా ఉంటే అవన్నీ లైక్ ఆలోచించడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి నాకు ఇప్పుడైతే. సో మీరు నాకు తెలిసి మీరు ఫాలో అయ్యే స్లోగన్ కూడా వెళ్తే ముందుకే వెనక్కి తిరిగి చూసుకోవద్దు, అంతే, వెన్ను తిరగొద్దు వెళ్తే ముందుకే అనే స్లోగనే ఫాలో అవుతున్నారు మీ లైఫ్ మొత్తం. వెన్ను తిరిగితే ఓడిపోయినావని ప్రతి ఒక్కరు లైక్ మాట్లాడుతూనే ఉంటారు. మనం స్టార్ట్ చేసాం కదా, లాస్ట్ వరకు వెళ్తే ఫస్ట్లో చాలా అంటారు కదా, ఎడ్యుకేషన్ యొక్క రూట్ బిటర్గా ఉన్న ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుంది అని చెప్పి. ఏం చదువుకున్నారు మీరు? నాది డిప్లొమా బ్యాచిలర్ మాస్టర్ ఫార్మసీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు దాకా చెప్పిన రంజిత్, మా ఎదురుగుండా కనిపిస్తున్న రంజిత్, ఈ లక్షణాలన్నీ రావడానికి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలన్నీ కారణం. కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఇలా స్టార్ట్ చేయడానికి ఒక 4 ఏళ్ల క్రితం నుండి మిమ్మల్ని చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? యూట్యూబ్లోకి రావాలి, ఇలా యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలి, యూట్యూబే ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక ఇంపాక్టింగ్, చాలా మందిని ఇంపాక్ట్ చేసే ప్లాట్ఫామ్ అవుతుందని మీరు ఎలా గెస్ చేయగలిగారు? నేను యాక్చువల్గా నా రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ కూడా తెలియదు. ఈవెన్ నాకు యూట్యూబ్లో వీడియో పెడితే మానిటైజేషన్ ఆన్ చేయాలని కూడా తెలియదు. డంబ్ అయితే నేను ఈ యూట్యూబ్ చేయాలి ఇదంతా రాలేదు. నేను ఇట్లా ఇంట్లో ఫాదర్ చనిపోయిన తర్వాత మైండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్నా బయటకి 2020 జూలై 25 ఇక మైండ్ బాగా లైక్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్నా వెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని, బైక్లో అయితే పెట్రోల్ పోయాలి, కార్లో అయితే ఇంకా అంత సీను లేదు, అండ్ ఇంకా ఈ వెహికల్స్ ఇవన్నీ కష్టము, ఇటన్నా వెళ్దాం కొంచెం ప్రశాంతంగా. ఇప్పుడు మన ఈ సినిమా ఉంటుంది చూసారా మీరు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో అతను విజయ్ దేవరకొండ చెప్తాడు చూస్తారా, అవి నాకు ఇంపాక్ట్ అనిపించినాయి ఒకనొక టైంలో. అది గుర్తొచ్చింది అన్నట్టు. ఇలా పోవచ్చా అని చెప్పేసి ఆలోచించి ఎట్లా పోతే బాగుంటుంది అనుకొని, సరే ఒక చిన్న సమాజానికి మెసేజ్ లాగా ఉంటుంది అంటే, నేను ఈ ప్రపంచం తిరుగుతాను స్టార్ట్ చేయలేను, నేను ఒక చిన్న ట్రిప్ వేసి వస్తాను స్టార్ట్ చేసిన. సో అట్లా హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు ఒక సైకిల్ తీసుకొని దాని మీద టెంట్ వేసుకొని, గ్యాసు గిన్నెలు అవి వేసుకొని, సోలార్ ప్యానెల్ వేసుకొని, దానికి ఒక బ్యాటరీ పెట్టుకొని, కొన్ని బట్టలు పెట్టుకొని, ఇక కొన్ని కూరగాయలు అవి బియ్యం అవి పెట్టుకొని, జస్ట్ ఒక లైక్ నోమాడ్ లాగా ఇట్లా బయలుదేరిన అంతే. బయలుదేరి పోతూ ఉంటే మధ్యలో యూట్యూబ్ అయితే పోయే జర్నీ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని యూట్యూబ్లో పెడితే చాలామంది చూస్తారు కదా, మనం ఎట్లాగో జర్నీ చేస్తున్నాం కదా, చూద్దాం దాని నుండి ఏమైనా మనీ వస్తే మన ట్రావెల్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టిన. నేను లైక్ యూట్యూబ్ జర్నీ చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, అప్పుడు ఆ 5 years క్రితం ఇదంతా ఏం లేదు కదా, ఇంత ఈ హైపులు ఇవేం లేవు కదా. యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంతే, అప్పుడు ఇంటర్నెట్లు కాస్ట్లీ అన్నీ అంతే అని చెప్పేసి ఒక చిన్న GoPro Hero 7 తీసుకొని, OnePlus మొబైల్ తీసుకొని, OnePlus మొబైల్లోనే మొత్తం ఎడిట్ చేసిన. 2 years OnePlus మొబైల్లోనే ఎడిట్ చేసిన నేను, మొబైల్లో అంతే, ఏ లేదు. 2 yearsలో ఈ 3 lakhs ఏదైతే ఫాలోవర్స్, 5 లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఇన్స్టాలో, వీళ్ళందరూ కూడా OnePlus మొబైల్ నుండి వచ్చిన వాళ్ళే.
సో దానిలో పెట్టి ఆ యూట్యూబ్లోనే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ ఎట్లా వేయాలో నేర్చుకొని ఆ వీడియోలు అందులో పెట్టుకుంటే రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రైడ్కి 12,000 వచ్చి మానిటైజేషన్ అయ్యి 12,000 వచ్చి నెక్స్ట్ రైడ్లో మళ్ళీ ఒక 32,000 సంథింగ్ ఏదో వచ్చి ఆ నెక్స్ట్ రైడ్లో ఇక ఒక ₹1,00,000 అట్లా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అరే ఇదేదో బాగుంది కదా మనం ఎట్లాగూ అంటే అప్పుడు నేను ఆలోచించిన చలో ఈ లైఫే దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది, మనకు నచ్చిన పని చేస్తున్నాం, ఫిజికల్గా ఫిట్ ఉంటున్నాం, అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, అదేవిధంగా నచ్చిన పనిలో నీకు నువ్వు తిరుగుకుంటే పైసలు వస్తున్నాయంటే ఇంకా హ్యాపీ కదా. సో యూట్యూబ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా తీసుకుందామని చెప్పేసి అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూగా రోజు పెట్టడం స్టార్ట్ చేసిన. సూపర్. అట్లా అంటే నేను మీ కమెంట్స్ చదువుతున్నాను, అంటే మీకు డబ్బులు కూడా లక్షల్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చాలా మంది జనం. ఏంటి అంటే నిజం ఫ్రాంక్గా అడుగుతాను, తప్పుగా అనుకోకండి, ఏమన్నా లక్షలు ఏమైనా వెనకేసుకున్నారా? మీకు అంటే ఇంట్లో ఉంటే ఆ వచ్చిన లక్షల్ని వెనకేయచ్చు. ట్రావెల్లో ఉంటాం కదా, ట్రావెల్లో రోజు ఫుడ్ తినాలి, రోజు 2 రోజులకు 3 రోజులకు ఒకసారైనా హోటల్ తీసుకోవాలి, ఎందుకంటే స్నానం చేయాలి, అండ్ సెల్, పవర్ బ్యాంకు, కెమెరాలు అన్నీ ఛార్జింగ్ పెట్టించుకోవాలి, అండ్ ఇంకా వైఫై కావాలి ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో వీటన్నిటి కోసం రూమ్ కంపల్సరీ 2 డేస్కో 3 డేస్కో ఒకసారి రూమ్ అయినా తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఫ్లై అవ్వాల్సి వస్తే ఫ్లైట్కి సైకిల్కి రెండింటికి డబ్బులు కావాలి, అండ్ ఇంకా వీసాలకి కావాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా. సో కాబట్టి నాకు వెనకేయడం అనేది ఎప్పుడూ లేదు ఇంతవరకు. అదే మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా, అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా గ్రౌండెడ్గానే ఉన్నారు. ఈ పాటికి అదే ఎవరన్నా ఈ మైండ్ సెట్ ఉంటే, కూడబెట్టుకోవాలనే మైండ్ సెట్ ఉంటే ఈ ఫాలోవర్స్ తోటి కోట్లు సంపాదించు. అవును. అంటే మోర్ ఓవర్ ఏంటంటే చాలా చోట్ల వింటూ ఉంటాం కదా, చెమట వచ్చి సంపాదించాను ఇలాంటి డైలాగులు సినిమాల్లో. మీరు చెమటతో పాటు మజిల్స్ కరిగించి మరీ సంపాదిస్తున్నారు. బట్ యాక్సిడెంట్ ఇలాంటివి చిన్న చిన్న చూసాం, అంటే మీకు ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఇలాంటిదైనా, ఈవెన్ ఎక్కువ తొక్కితే ఇక్కడ అరిగిపోయే ప్రమాదం ఉందని కూడా వింటూ ఉంటాం. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా డిమోటివేషన్, కొంచెం లో ఫీల్ అయ్యి వదిలేద్దాం, ఆగిపోదాం, ఎంతకాలం ఇలా అని ఎప్పుడు అనిపించలేదా? ఒక క్వశ్చన్, మీకు ఒకవేళ మీకు ఇష్టమైన వ్యక్తితోటి మీరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే కదా. అంతే. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ క్షణం చాలా గంటలా గడిచిపోతూ ఉంటుంది కదా. సో నేనేంటంటే నా ఇష్టమైన వ్యక్తితోటి ఉన్నా అన్నట్టు ట్రావెల్, లైక్ సైకిల్ తోటి ఎప్పుడైతే నేను రైడ్ చేసుకుంటూ వెళ్తానో అందరు కొత్త వాళ్ళే కదా, అండ్ అది నా మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఓకే, ఏమనుకుంటా అంటే ఈ క్షణం ఇప్పటితో అయిపోతుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్షణం ఇప్పటితో అయిపోద్ది, ముందుకు వెళ్ళిపోతాం, ఎట్లాగో నువ్వే ముందుకు వెళ్ళిపోతావు, నువ్వే తొక్కాలి, నువ్వు ఏం ఆలోచనలు చేసుకున్నా, నువ్వు ఏం చేసుకున్నా నువ్వు చేసేది ఏం లేదు, మధ్యలో నేను ఎట్లాగో ఆపనని నా మైండ్కి ముందే సర్ది చెప్పుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్కి మనం సర్ది చెప్పుకోవాలి. సర్ది చెప్పుకున్నాం అనుకోండి ఈజీగా మనం చేసేయగలుగుతాం. అలా ఎప్పుడు కూడా నేను ఆపేయాలి అని చెప్పేసి అనిపించలేదు, ఎందుకంటే నాకు ఇష్టమైన ఈ ప్రొఫెషన్. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు, కొత్త కొత్త వ్యక్తులను కలుస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు, ఇంటరాక్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత యూజ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. లేదు మీరు రోజు ఇక్కడే కూర్చొని ఒకటే వ్యక్తితోటి రోజు మాట్లాడాలి అని అంటే మీకు ఎంత చిరాకు లేస్తుంది. అంటే కొత్త వాళ్ళు మారుతా అంటే మీకు ఎగ్జైటింగ్ ఉంటుంది, ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే కొత్త ప్లేస్, కొత్త కంట్రీ అండ్ కొత్త పీపుల్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఒక్కొక్క బ్యూటీ, నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దాన్ని ఇట్లా కూర్చొని నిమ్మలంగా కాఫీ పెట్టుకొని తాగుకుంటా దాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అంతకన్నా బెటర్ లైఫ్, మంచి లైఫ్ ఇంకేముంటుంది బోర్ కొట్టడానికి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే మేము ఈ కాళ్ళు తొక్కుడు ఇవి చూస్తున్నాం, మీరు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ కాళ్ళు నొప్పిలో అంటే మజిల్స్ బాగా కొండలు ఎక్కినప్పుడు అవన్నీ మజిల్స్ బాగా నొప్పిలేస్తాయి, కానీ రాత్రి పడుకొని పొద్దుగాలు లేచే వరకు రాత్రి రిలాక్స్ అయిపోయి పొద్దుగాలటికి మళ్ళీ రెడీ అవుతాయి. మోకాలు నొప్పులు అయితే ఎప్పుడు రాలేదు. అండ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్డే తీసుకుంటాను నేను, మంచి ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అవసరమైన ఫుడ్డే తీసుకుంటా. సో దట్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఎప్పుడు రాలేదు. అండ్ మంచిగా నేచర్లో తిరుగుతాం కాబట్టి ప్యూర్ గాలి పీల్చుకుంటాం అండ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాం. అక్కడ అంత కెమికల్ కూడా ఏం వేసి పండియారు కాబట్టి
హెల్త్ కూడా చాలా సపోర్టివ్ ఉంటుంది. ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు అలాంటివి అయితే ఎప్పుడు ఏం రాలేదు, హెల్తీగా ఉంది. అంటే స్టార్టింగ్ విలేజ్ అందాల నుంచి స్టార్ట్ అయింది జర్నీ. విలేజ్ అందాలు, ట్రైబల్ పీపుల్, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ హెరిటేజ్ ఏంటి అవి చూపించడం మొదలు పెట్టారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దేశాలు, ఖండాలు వరకు వెళ్ళింది. సో ఆ టైంలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి ఈ అటవీ ప్రాంతాలు, ఈ కొండలు ఇలాంటి చోట్ల ఏంటంటే యానిమల్స్ భయాలు ఉంటాయి. ఈ స్నేక్స్ ఇలాంటివన్నీ, కొన్ని విష పురుగులు, పాములు ఇలాంటి భయం ఉంటుంది. అంటే నేను లాస్ట్ టైం చూసినప్పుడు మీ కిడ్నాప్ ఎపిసోడ్ ఒకటి నన్ను భయపెట్టింది. సో ఇలాంటివి పోనీ అంటే ఈ స్ట్రగుల్ ఓకే, మజిల్ కరిగించుకోవడం, కరిగించిన ఒళ్ళొంచైనా ఏదో రకంగా నేను వెళ్ళాలి ముందుకెళ్ళడం అనే మోటివేషన్ ఓకే. బట్ ఇలాంటి లైఫ్ థ్రెటన్ ఇన్సిడెంట్స్ ఎదురవుతున్నప్పుడు ఒక భయం అనేది వస్తుంది కదా తెలియకుండానే. అంటే నేను లైక్ ఈ భయాన్ని నేను వదిలేశాను ఫస్ట్ రోజే. ఎందుకంటే ఏమీ చేయకుండా చనిపోయే కన్నా, ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా లైఫ్లో మొన్న రీసెంట్గా అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయింది. సరే పాపం చేసిర్రు అంటే లైక్ వాళ్ళు ఫ్లైట్ కావాలని పోయి ఎక్కిర్రు అనుకుందాం, అట్లా చచ్చిపోయారు అనుకుందాం. ఇట్లనే మన లెక్కనే కూర్చొని నిమ్మలంగా ముచ్చట పెడుతున్నారు. సడన్గా వచ్చి ఫ్లైట్ పడాలి, హాస్టల్ వాళ్ళు కూడా చచ్చిపోయారు. చావు అనేది ఎక్కడ పోయినా వస్తుంది. ఇప్పుడు బైక్ మీద పోయేటోడికి వస్తుంది, ఆ పాపం వాడేం పాపం తెలియదు, వాడు కనీసం రోడ్డు పక్కన నడుచుకుంటూ పోతాంటే వెనకకి లారీ వచ్చి గుద్ది చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో చావు ఎట్లాగో వస్తుంది, ఒక రోజు వస్తుంది. వస్తుందని చెప్పేసి భయపడకుండా ఈ బతికినన్ని రోజులు లివ్ ద మూమెంట్ అంటారు కదా, ఈ మూమెంట్ని బతికిద్దాం చాలు, చనిపోయినా ప్రశాంతంగా హ్యాపీగా చనిపోతాం. ఏం సాధించకుండా డబ్బులన్నీ కూడబెట్టి కోట్లు అన్నీ బ్యాంకులో వేసుకొని 10, 20, 50 ఎకరాల జాగాలు కొనుక్కొని, ఫ్లాట్లు కొనుక్కొని, ఎకరాలు కొనుక్కొని అవన్నిటిని కూడా అనుభవించకుండా చచ్చిపోతే అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. లైఫ్ అంతా వేస్ట్ చేసుకొని హాస్పిటల్ బెడ్ మీద నువ్వు, ఒంట్లో శక్తి ఉండదు, ఓపిక ఉండదు, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది, కానీ నడవలేవు, వాటిని ఖర్చు పెట్టలేవు. అలాంటప్పుడు ఈ సంపాదించిందంతా ఈ బెడ్ మీద పండుకొని పుట్నాలు బుక్కినట్టు గోళీలు బుక్కడానికి అనిపిస్తుంది కదా. కరెక్ట్. నేను ఏమనుకున్నా అంటే నా లాస్ట్ బ్రీత్ బెడ్ పైన ఉండకూడదు, హాస్పిటల్ బెడ్ పైన అనుకున్నా. ఎందుకంటే 300 మందితో 10 రోజులు ట్రావెల్ చేసిన నేను. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సాక్రిఫైజెస్ అన్నీ ఇన్నప్పుడు అనిపించింది నేను ఇలా బ్రతకొద్దు అనుకున్నా. అన్నీ బంద్ చేసి కొత్తగా బయటకు వచ్చేసి. సూపర్. సో ట్రైబల్ పీపుల్ నుంచి మొదలు పెడితే వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకోవడం అంత సులువు కాదు. మీరు ఎవరినైనా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నైనా ఒక ఫిగర్ చూపించో, ఒక నెంబర్ చూపించో, లేదంటే వాడికి నీ వల్ల ఉపయోగపడుతుంది, మన వల్ల ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వాడే మన దగ్గరికి వస్తాడు. బట్ ట్రైబల్ పీపుల్ అలా కాదు. వాళ్ళ నమ్మకాన్ని గెలవాలంటే చాలా కష్టం. ఊరికే నమ్మరు కదా ఎవరు పడితే వాళ్ళ నుంచి. మీరు ఎలాగా అంటే వాళ్ళని ట్యాకిల్ చేయడం అనేది ఒక టాస్క్. స్టార్టింగ్ ఎలాగా అంటే నేను అక్కడికి ఎలా రీచ్ అవుతాను, సైకిల్ పైన రీచ్ అవుతాను. ఎప్పుడైతే సైకిల్ పైన రీచ్ అవుతానో వాళ్ళు ఆ సైకిల్ చూస్తారు. ఫస్ట్ ఏంటంటే నేను ఒక మంచిగా షర్టు, ప్యాంటు, టీషర్ట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా అనుకోండి, ఒక మనిషిలాగా చూస్తారు. అంటే వీడు ఎవడో అన్నట్టు చూస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక క్యూరియాసిటీ వస్తుంది. నేను సైకిల్ పైన ఎవడు వీడు, సైకిల్ ఏంది, ఇట్లా సైకిల్ మీద ఏడుకొచ్చిండు, స్కిన్ చూస్తే వేరే కలర్ ఉంది, వాళ్ళది ఒక స్కిన్ మనది స్కిన్ అట్లా ఉంటుంది, ఎక్కడ ఇదేంది, ఇది అంతేందని చూస్తారు. ఫస్ట్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి. అలా ఎదుటివాడు మనపైన ఆసక్తి చూపిస్తున్నప్పుడు వాళ్ళతో కలిపోవడం ఈజీ. ఎందుకంటే వాడు మనల్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. మనమే వాళ్ళ దగ్గర ఆసక్తి కలుస్తున్నప్పుడు వాడు నా దగ్గర ఏమో ఉన్నది కాబట్టి వీడు వస్తానని చెప్పేసి అనుకోవడం వేరే. సో ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సైకిల్ పైన ఎక్కడో రోడ్ల పైన రైడింగ్ చేసుకుంటే వైల్డ్లోకి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. కూర్చొని మాట్లాడినా, లేకుంటే వాళ్ళ ఇంట్లోకి పోయినా కూడా, వాళ్ళు ఏమైనా ఇచ్చినా కూడా, ఏం చేసినా కూడా నాకు పెద్దగా ట్రస్ట్ గెయిన్ చేసుకోవాల్సిన పని ఉండదు బికాజ్ ఆఫ్ సైకిల్. అక్కడ అలాంటి ఏరియాల్లో ఏదైనా అద్భుతమైన ఫుడ్ తిన్న ఫీలింగ్ ఇప్పటికైనా ఉందా? వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందంటే మన లెక్క ఇక మసాలాలు ఉండవు, ఉప్పులు ఉండవు, కారాలు ఉండవు. ఒక రా మీట్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. లైక్ మంగోలియా చూసుకుందాం. మంగోలియాలో నాకు చాలామంది వండి పెట్టిర్రు. జస్ట్ నీళ్ళల్లో రైస్ వేసిర్రు, మటన్ వేసిర్రు, మటన్ మొత్తం వేసేసిర్రు, మంచిగా ఉడికిచ్చిర్రు, తీసుకొచ్చి పెట్టిర్రు. అది నాకు లైక్ ఎంత రాప్ టేస్ట్. ఇప్పుడు మనం చాలామంది మందు తాగుతారు. ఎగ్జాంపుల్ చెప్తాను, మందు తాగుతారు. ఒక వోడ్కా అనుకుందాం, దానికి ఒక టేస్ట్ ఉంటుంది, దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, వాడు తయారు చేసి అక్కడ పెడతాడు. నువ్వు దానిలో థమ్స్అప్ పోసినావు, కోకోకోలా పోసినావు, మొత్తం దాని టేస్ట్ అంతా తీయగా చేసుకొని తాగినావు.
అంటే నువ్వు టేస్ట్ని చంపేసి వేరే టేస్ట్ అదే థమ్స్అప్ కోకోకోలా తాగినట్టే ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే రా మీట్ అంటే పచ్చిది కాదు, వండిందే, కానీ దాని ఫ్లేవర్ దాని టెండర్ అండ్ ద ఫుడ్ అథెంటిక్ ఫుడ్. అంటే వాళ్ళు ఎందుకురా అట్లా తింటారు అని అంటే వాళ్ళకి మసాలాలు అవి దొరకక కాదు, అలాంటి ఫుడ్ తింటేనే అక్కడ సర్వైవ్ కాగలుగుతారు కాబట్టి ఆ ఫుడ్ తింటారు వాళ్ళు. అండ్ మనం కూడా చూడొచ్చు కదా, ఒక 100 సంవత్సరాల క్రితం మన యాన్సెస్టర్స్ ఎట్లున్నారు, ఇలానే బతుకుంటారు కదా, ఆదిమానవుడు ఎట్లా బతికిండు ఇలానే బతుకుంటారు కదా. అలాంటి లైఫ్ని మనకైతే టైం మిషన్ అయితే లేదు వెనక పోవడానికి, కానీ టైం మిషన్ లేకున్నా కంట్రీ దాటితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా అలానే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే నేను ఇలా కూడా బ్రతకొచ్చు. ఒకవేళ ఏం దొరకనప్పుడు మన అమ్మ అంటది, అరే కరివేపాకు లేదురా తీసుకురా పోరా అంటే కూర ఏం బాగోదు అని అంటారు, మసాలా అయిపోయింది వేయకుంటే ఏం బాగోదు అని అంటారు కదా, నూనె లేకుంటే కూర ఎట్లా వండుతారు అని అంటారు, రైట్. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ లేకుండా తినొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు, బతకాలనుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు అని అంటారు కదా. ఎలాగైనా బ్రతకొచ్చు, నాలుకకు రుచిగానే ఉండాలని అవసరం లేదు. కడుపు నిండి అది శక్తిని ఇస్తుందంటే అది ఎలా ఉన్నా పర్లేదు. నా నాలుక రుచి మర్చిపోయింది, ఎందుకంటే లైక్ వేరే కంట్రీస్లో ఉప్పు కారాలు మసాలాలు దొరకవు, పచ్చళ్ళు ఇవన్నీ దొరకవు, అన్ని డిఫరెంట్ ఫుడ్లు డిఫరెంట్ కల్చర్లు. సో కాబట్టి అన్ని కల్చర్ల ఫుడ్లు అన్నీ తిన్నప్పుడే మనము ఒక ట్రూ ట్రావెలర్ అవుతాం. కరెక్ట్. సో ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అంటే కొన్ని తెగలు ఇంకా ప్రపంచాన్ని చూడలేదు అసలు, వాళ్ళకి ఎప్పుడు అంటే మనం తప్పుగా అనట్లేదు, ఇది సామెత వాడుతున్నాను కానీ బావిలో కప్పలు అంటారు, అంటే బయట ప్రపంచం తెలియదు, అంటే అది నెగిటివ్గా మాట్లాడలేదు. కొన్ని తెగలు ఇంకా ఉన్నాయి భూమి మీద, బయట ప్రపంచం తెలియదు, ఈవెన్ వాటర్ అనే టర్మ్ కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి చూసారు ఏమన్నా తెగలు ఎదురైనా ఇలాంటి? మంగోలియాలో ఇప్పుడు నేను డ్రోన్ తీసుకెళ్ళాను, అక్కడికి డ్రోన్ చాలా రేర్గా వాడరు అక్కడ ఎవరు, అసలు వాళ్ళ దగ్గరికి వేరే వాడు బయటకు వాడు. అలాంటి ఒక 800 కిలోమీటర్ల డెజర్ట్ రైల్లో నేను డ్రోన్ తీసుకుపోయి డ్రోన్ ఎగిరేసినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళ ఇల్లుని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా, అర్థమైందా, వాళ్ళ ఊరిని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా, వాళ్ళకి ఆ డ్రోన్ చూపెట్టి ఇట్లా కెమెరా ఇట్లా చూపెట్టి ఎగురుతూ ఉంటాయి అని ఓ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. వాళ్ళందరికీ అది వాళ్ళ మొబైల్ ఏమైనా ఉంటాయి కూడా వాళ్ళకి అవి ఫుటేజ్ ఇవ్వడము, అవన్నీ చూపెట్టినప్పుడు వాళ్ళు అసలు మనకు తెలియదు అలాంటిది ఒకటి. అండ్ నేను కూడా లైక్ ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో ఇట్లా పోగానే అది రోబో వచ్చేసి ఫుడ్ తెచ్చి ఇచ్చిన తర్వాత అది అట్లనే నిలబడి చూస్తూ ఉంటాను అన్నట్టు. అరే ఇదేంది ఇట్లా చూస్తాను, నాకు ఫస్ట్ టైం జపాన్లో ఏంది ఇంకా చూస్తాను పోతలేదు అని అంటే అక్కడ ఇట్లా దాన్ని క్లిక్ చేయాలి థ్యాంక్ యూ అని చెప్పేసి, క్లిక్ చేస్తేనే పోతాను, అంటే ఇట్లా క్లిక్ చేయగానే థ్యాంక్ యూ అని పోతుంది. నేనేమో అది చూస్తాను, అది ఇంకా పోతలేదని నేను చూస్తాను, లాస్ట్ పక్కన ఉన్న వాళ్ళు ఇట్లా క్లిక్ చేయపోతాను అంటే క్లిక్ చేయగానే పోయింది. సో లైక్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, లైక్ టెక్నాలజీతో పోల్చుకున్నా లేకుంటే మొత్తం వెనక టెక్నాలజీ లేకుండా ఇండియా ఒక 100 సంవత్సరాల క్రితం ఎట్లుందో మంగోలియా అట్లా ఉండేది అన్నట్టు. కంబోడియా కూడా కొంచెం అంత డెవలప్డ్ కాదు, అది కూడా కొంచెం వెనకాల ఉన్న కంట్రీయే. సో ఈ యొక్క ట్రైబల్స్ని కలిసినప్పుడు ఇప్పుడు గుర్రం పాలు తాగినావు ఎప్పుడైనా? లేదు నేను గుర్రం పాలు తాగినా. లైక్ ఒకసారి పాము తినాల్సి వచ్చింది, మొత్తం పాము మొత్తము, కొన్నిసార్లు తేలు. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గుర్రం పాలతోటి వాళ్ళు అది చేస్తారు, ఉరుక్ అని అంటారు. అది ఒక పర్మెంటెడ్ ఆల్కహాల్ లాగా ఉంటుంది, ప్రోబయోటిక్ ఫుడ్ అన్నట్టు. అది డ్రింక్ కూడా ఉంటుంది, తాగితే ప్రోబయోటిక్ మస్తు ఉంటుంది, స్టమక్ హెల్త్ అంతా గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అలాంటివి ఇప్పుడు కొరియాలో చూసుకుంటే కిమ్చి అని చెప్పేసి ప్రోబయోటిక్. మనం ఎట్లనైతే మనకు ప్రోబయోటిక్ ఉంది ఏంటంటే పెరుగు, మనం ఎట్లనైతే పెరుగు తింటాం వాళ్ళు ఎవరు పెరుగులు తినరు, అస్సలు తినరు, ఎవరు ఎక్కడ చూడలే నేను. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్లు కల్చర్లు ఓకే ఇవి ఇట్లా కూడా ఉంటాయి అంటే ప్రజలు ఏదో ఒకటి తయారు చేసుకొని ఉన్నారు, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు కంబోడియా లాంటి కంట్రీలో కుక్కలను వియత్నాం కంబోడియా కుక్కలను కాల్చుకోగా చూసిన. కుక్కలు ఏంటంటే మన పైన మేఘాలయ పైన ఈ అటు నాగాల్యాండ్లో కూడా కుక్కలను తింటారు, పాములను తింటారు మన వాళ్ళు, కప్పలను అన్నిటినీ తింటారు. సో దట్ లైక్ అది మనం రెస్పెక్ట్ చేయాలంతే, ఎప్పుడు ఫుడ్ని గలీజ్ అని ఎప్పుడు అనకూడదు అన్నట్టు. ఇవన్నీ నేర్చుకున్నా, ఏది దొరికినా తినేసి లైక్ మరీ అంత వైల్డ్ ఏం తినలేదు, బట్ ఏది దొరికినా తినేసి లైక్ సర్వైవ్ అవ్వడము, ఇలా కూడా బ్రతకొచ్చు అని చెప్పేసి. కొన్నిసార్లు ఒంటరిగా 1000 కిలోమీటర్ల రైడ్, ఇదంతా నేర్పిస్తుంది కదా లైఫ్. అంటే నువ్వు జర్నీ చేస్తున్నావు అని అంటే ఆల్వేస్ బస్సులో ఎక్కి ఫ్లైట్లో ఎక్కి సిటీలో దిగి హోటల్లో వండి ఆడున్న ఫేమస్ ప్లేసెస్ చూసి మళ్ళీ సిటీ ఎక్కి అట్లా కాకుండా
రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, విలేజెస్లో ఉంటుంది. రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, రోడ్ల పైన ఉంటుంది. రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, ట్రైబల్స్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటుంది. సో రియల్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే నువ్వు నడవాలి, లేకుంటే సైక్లింగ్ చేయాలి. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎంత పెద్ద 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 డిజైనర్స్ ఉంటారు, లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్న వాళ్ళు, ఎక్స్టీరియర్ వాళ్ళు, సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఆర్కిటెక్ట్స్ కావచ్చు, వాళ్ళందరి డిజైన్ల కంటే గొప్ప డిజైన్ దేవుడు చేసింది కాబట్టి, నేచర్ కాబట్టి. స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన ప్లేసెస్ అన్నీ మనం ట్రైబల్ ఏరియాస్ కావచ్చు, విలేజెస్ కావచ్చు, అక్కడే చూడగలుగుతాం. సో మీరు ఈ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. సో నెక్స్ట్కి వెళ్ళిపోతే మన భగీరా గాడి గురించి మాట్లాడతాం. మేము గాడు అంటాం ఎందుకంటే మాకు వాడు అందరికీ తమ్ముళ్ళగా మాకు బాగా క్లోజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగీరా గాడు ఎలా పరిచయం అయ్యాడు, అలా ఎక్కడ ఫస్ట్ మీట్ ఎక్కడ? సో ఇండియాలో రైడ్ చేస్తున్నా కదా, కన్యాకుమారి అయిపోయింది, గోవా అయిపోయింది, లదాఖ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లదాఖ్లో ఒకసారి ఏంటంటే, లదాఖ్ వెళ్తున్నప్పుడు ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్న కుందేలు ర్యాబిట్ ఇట్లా పిల్లలు పుట్టింది, తల్లి చనిపోయింది. దాన్ని తీసుకున్నాను అన్నట్టు. తీసుకున్నాక నాకు పెట్స్ పైన చాలా ప్రేమ వచ్చేసింది. అరే దీన్ని మనతో తీసుకుపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది రైడ్కి. అయితే అప్పుడు నేను లదాఖ్ వెళ్తున్నా ట్రైన్లో ఉన్నప్పుడు నాకు అంటే లదాఖ్ వెళ్ళట్లేదు. సో లదాఖ్ రైడ్కి ఉన్న ట్రైన్ దగ్గర అది కనబడ్డది. సో దీన్ని తీసుకుపోవడం ఎందుకులే, చిన్న బేబీ కొంచెం పెద్ద అయినాక తీసుకెళ్దామని చెప్పేసి అని అనుకున్నా. సో నేను లదాఖ్ రైడ్ పోయి వచ్చేసే వరకు కొన్ని రోజులకు రోజు వీడియో కాల్ అట్లా చనిపోయింది వాడు. చిన్న ర్యాబిట్ పెద్దగా అయింది, కొంచెం చనిపోయింది వాడు బ్లోటింగ్ అయ్యి. ఇంకా తర్వాత మస్తు ఏడ్చిన, మస్తు బాధపడ్డా. అయ్యో ఇట్లా అయిపోయింది ఏంది అని చెప్పేసి ఇంకా నేనేం చేసిన, లదాఖ్లో ఈ లదాఖ్ రైడ్ అయిపోయింది, రాజస్థాన్లో ఉన్న అప్పుడు ఫిక్స్ అయిపోయినా నేను నెక్స్ట్ రైడ్ కంపల్సరీ వాడి ప్లేస్లో ఒకరిని తీసుకెళ్ళాలి. సో మనకు ర్యాబిట్స్ అంటే అంత తెలియదు, కుక్కల చేతులలో పడితే నమిలి మింగేస్తాయి. డాగ్స్ తీసుకుందాము, ఏదైనా ఒకటి స్ట్రాంగ్ ఉండాలి, అది ఎనర్జెటిక్ ఉండాలి, ఎలాంటి రోగాలు రావద్దు అన్నప్పుడు జాక్ రస్సెల్ టెరియర్ బగీరా వచ్చేసి వాడి యొక్క బ్రీడ్. అది ఇండియాలో దొరకదు. బ్రీడ్ ఒకసారి చెప్పండి. జాక్ రస్సెల్ టెరియర్. ఓకే, ఎక్కడ దొరుకుతుంది ఎక్కువ? ఇంగ్లాండ్ బ్రీడ్ అది. ఓకే. సో అప్పుడు నా సైకిల్ మీద వాడే కంఫర్ట్ ఉంటాడని చెప్పేసి ఇంగ్లాండ్ నుండి వాడిని ఇండియాకి తెప్పించినాం. ఇండియాకి తెప్పించి వాడికి 6 months దాకా వాడితోటి ఉండి ఆడుకొని వాడితో కరిపించుకొని వాడిని మంచి ఒక కొడుకులాగా మొత్తం చూసుకొని అంతా అలవాటు అయిపోయిన తర్వాత 6 monthsకి వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్ చేయించి అప్పుడు వాడి కోసం సైకిల్ మీద ఎక్స్ట్రా బెడ్డు, సైకిల్ మీద మంచి కేజు, తర్వాత వాడి కోసం ఫుడ్డు, మొత్తం మటన్ అంతా మంచిగా ఎండబెట్టి డ్రై మటన్ తీసుకొని వాడికి ట్రీట్స్ లాగా అలవాటు చేసుకొని అదంతా సైకిల్ మీద ఎక్కించుకొని వాడిని 8,000 kilometers 8 states నార్త్ ఈస్ట్ 6 నెలలు హైదరాబాద్ నుండి చైనా బార్డర్, సిక్కిం నతులా పాస్ చైనా బార్డర్ దాకా వాడిని సైకిల్ మీద రైడ్ చేసుకుంటూ తీసుకొని పోయినా. బట్ మీరు మోసం చేస్తున్నారు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరినీ. అంటే సోలో ట్రావెలర్ అంటున్నారు మీరు. సోలో ట్రావెలర్ అలా మా భగీరా గాడి వాడిచ్చే కంపెనీ కంటే పెద్ద కంపెనీ ఎవరు ఇస్తారు అసలు? వాడు ఉంటే ఎంత బాగుంటుంది రైడ్లలో అనుకుంటా, కానీ మిగతా కంట్రీస్లో మీకు తెలుసు వీసాస్ ఉండవు. కొన్ని కంట్రీస్లో వేరే బ్రీడ్స్, వేరే స్పీసీస్, కొన్నిసార్లు మొక్కలు, సీడ్స్, మన వాళ్ళు పప్పులు గిప్పులు తీసుకుపోతేనే పడేస్తారు ఎయిర్పోర్ట్లో. అలాంటి చాలా కష్టాలు ఉంటాయి. అండ్ వాడిని తీసుకెళ్ళిపోయి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఫ్లైట్లో వెళ్ళాలి అంటే వాడు కింద కార్గోలో 10 గంటలు ఉండాలి. అది నాకు నచ్చలేదు. కార్గోలో ఒంటరిగా ఎంత భయపడతాడు వాడు. ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టలే, ఇంతవరకు వానికి బెల్టేజ్ కట్టేయలేదు ఇంట్లోనే. అలాంటివన్నీ తీసుకుపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి వాడు ఇంట్లో హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు వాడికి 5 సంవత్సరాలు వచ్చినాయి, మంచిగా వాడు కూడా కొంచెం ఓల్డ్ లైక్ మంచిగా దగ్గరకు వచ్చి మంచి 30 ఏజ్లో ఉన్నాడు వాడు, 30-35 ఏజ్లో ఉన్నాడు. ఓకే, ఈ టైంలో ఏముంటుంది వాడికి, మంచిగా కృష్ణారామ అనుకుంటే బట్ మన అంటే మీకు ఈ జర్నీ మొత్తంలో వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదాలు ఎదురై ఉంటాయి. ఎదురైనప్పుడు మనం ఇప్పుడు డాగ్స్ మనకంటే ముందే పసిగడతా ఉంటాయి అంటారు. అంటే కొన్నిసార్లు అది మిమ్మల్ని అదే ఎవరన్నా మిమ్మల్ని మీ మీద అటాక్ చేయబోతున్నా అది ఆపే సిచ్యువేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే దానివల్ల మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సో వీటి గురించి ఏమన్నా షేర్ చేసుకుంటారా? వాడు ఎట్లాంటి వాడు అంటే, నేను గంగలు కలిసిన పైన పర్లేదు, వాడి పని వాడిదే. మేఘాలయలో రెయిన్బో వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ట్రెక్కింగ్ అరౌండ్ చాలా 20-25 ఉంటుంది కావచ్చు, అప్ అండ్ డౌన్ ఏమో.
పోతాను ఇక బెల్ట్ అక్కడ ఏం లేవు, జంతువులు ఇట్లా ఏం లేవు, బెల్ట్ ఎందుకులే. వాడు మంచి పోరాడు, వాడు మంచి 1 year ఉన్నది వానికి అప్పుడు. ఇక ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. సడన్గా పెద్ద లోయలోకి పరిగెట్టుకొని కిందికి వెళ్ళిపోయాడు. చూస్తే వాడు కనబడతలేడు. వీడు ఎటుపోయినరా, బగీరా అని చెప్పేసి పిలుస్తానా అని. ఇక నా పని అయిపోయింది, వీడు చచ్చిపోయిండు. ఇంకా వీడిని తీసుకుపోయినందుకు అందరు నన్నే తిడతారు. వానికి ఏమైనా అయితే అప్పుడు అందరు వానికి బిగ్ ఫ్యాన్స్ ఉండే. ఇక ఇచ్చా బాబాయ్ అనుకున్నా పోయిండు. వాడు ఏం చూసిండంటే పక్షిని చూసిండు. ఆ పక్షిని పడదామని ఆ లోయలోకి వెళ్ళిపోయిండు. బగీరా అని చెప్పేసి మొత్తుకొని ఆడ కూర్చొని అంటే నేను దిగలేను అలాంటి లోయ. వాడు ఎట్లా వచ్చిండో మళ్ళీ వచ్చిండు పైకి. ఇక రాగానే ఒక్కటి వేసిన ఫస్ట్ టైం వాడిని తాడు మడత పెట్టి పట్టా తొడల మీదకి వెళ్ళేసి బాడుకో ఎందుకు పోయినవారు అది అని చెప్పేసి తీసుకొని పెట్టుకొని ఇక వాడిని చేతుల్లే పట్టుకొని ఇక మొత్తం పైకి అంతా ఎక్కేసి తీసుకొని వచ్చింది. అదొకటి. అండ్ మేఘాలయలో ఒక నోకలికాయ వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది తప్పిపోయినా అన్నట్టు నేను పొద్దున 10 రమణ అని ఇంకొక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు నేను ఇద్దరం కలిసి అది ఆడికి ఎవ్వరు పోరంట. నేను ఆ తమ్ముడు బగిగాడు ముగ్గురం కలిసి పొద్దుగాల 8 గంటలకు పోతే పొద్దుగాల 8 గంటలకు తప్పిపోతే రాత్రి 12 గంటలకు దొరికినాం మేము. మమ్మల్ని దొరకబట్టడానికి వచ్చిన 3 పోలీస్ బెటాలియన్స్ కూడా తప్పిపోయినాయి. అండ్ అందులో బేర్స్, బెంగాల్ టైగర్స్ అందులోనే ఉంటాయి. బంగ్లాదేశ్ బార్డర్ ఆ పక్కనే. మేము పోయేటప్పుడు పోయినాం వాటర్ ఫాల్ సౌండ్ వినుకుంటా. పైకి వచ్చేటప్పుడు రోడ్ సౌండ్ ఏమి ఉండదు, వాటర్ ఫాలే కదా. ఇంకా పైకి ఎవ్వరికి వస్తలేము. ఆ లోకల్లో ఉన్న అది కూడా మేము కంప్లీట్ లోకల్లో ఉన్న మేము పోయేటప్పుడు ఏం చేసినంటే ఒక బ్యాగ్ ఉండే. ఆ బ్యాగుని తీసుకుపోయి ఒక షాప్ ఉండే, ఆ షాప్లో పెట్టేసి వచ్చేటప్పుడు తీసుకుంటామని చెప్పిన. అక్కడ కొన్ని కొనుక్కున్నాం అన్నాడు. వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఈ పిల్లగాళ్ళు పోయిర్రు, పొద్దుగలంటే పోయిర్రు, ఇంతవరకు రాలేదు, వీళ్ళు తప్పిపోయినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళకి సిగ్నల్ ఉండదా పాడలేదా అక్కడ. అమ్మో మమ్మల్ని మొత్తం వాటర్ లేవు, చిత్తడి నేల అన్నట్టు మొత్తం. మీకు తెలుసా చిరపుంజి వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ 365 days వాటర్ వర్షం పడుతూ ఉంటుంది. అమ్మో వాళ్ళ వింత వింత పురుగులు, జంతువులు. ఇంకా తిండి లేదు, వానికి తిండి లేదు, మాకు తిండి లేదు, నీళ్లు లేవు. వాడు అప్పుడు కూడా దోమలు పడతాడు. దోమలు ఉంటే టక్కున మింగుతాడు. వాడు ఈగలు దోమలు అంటే వాడికి చాలా చెడ్డకి టక్కున పట్టేస్తాడు. అబ్బా వీని ఎందుకు పట్టుకొచ్చినా, ఇంకా ఇలా మా లాస్ట్ డే అనుకున్నాము. కానీ ఫైనల్గా రాత్రి 11-12 గంటలకు పోలీసు వాళ్ళు రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కింద చాయ్ ఒక బ్రెడ్ ఇస్తే అమ్మ ఎంత హ్యాపీగా అనిపించింది. తిరిగి వచ్చింది. అదైతే మోస్ట్ స్కేరియస్ట్ మూమెంట్ అన్నట్టు. కానీ వాడు అన్ని టైంలలో తోడున్నాడు. కానీ వాడున్నాడని మీకు మామూలుగా నార్మల్గా బైక్ల పైన సైకిల్ మీద పోతేనే కుక్కలు వెంబడి పడతాయి. అలాంటిది వెనకాల వాడున్నాడని చెప్పేసి ఒకసారి నతుల పాస్ సైడే వెళ్తూ ఉంటే ఒక ఘాటి ఉంటుంది, మొత్తం ఘాటి ఉంటుంది. ఘాటిలో లారీలు పడతాయి అంతే, మిగతా బైకులు ఇట్లా ఏం పడవు. సో ఏంటంటే కుక్కలను ఎంబడి పడి వానికి పీకుతానే వాడిని, అంటే వాని బెడ్ని పీకుతానే వాళ్ళకి వెళ్ళి. నాకు స్పీడ్ దొక్కుకుంటా ఒక ఇట్లా టర్న్ అవుతా అంటే మొత్తం మన ఫెన్సింగ్ పెడతారు చూసిన దొడ్డుది, అది రాడ్ లాగా అది ఇట్లా పెట్టిరు. నేను అక్కడ పోయినా అప్పుడే ఆ కుక్కలు ఆడున్నాయి, అక్కడికి పోయినా అప్పుడే లారీ ఇట్లా టర్న్ అవ్వకుండా సైకిల్ని ఇట్లా క్రష్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ రోజు నేను చచ్చిపోయాను అనుకున్నా, బగిగాడు చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను అనుకున్నా. కానీ సైకిల్ వెనుక ఏమైందంటే వాడు మస్తు మొత్తుకున్నా నేను. ఇంకా వాడు ఇట్లా టర్న్ చేసి ఇదంతా చేస్తే సైకిల్ మన లారీ అవి ఉంటాయి కదా పైన పక్క డోర్లు, అవన్నీ ఇట్లా వాడి వెనుక బెడ్ని మొత్తం ఇట్లా దగ్గరికి క్రష్ చేసి పోయింది. ఇక వెంటనే సైకిల్ అక్కడ ఆపేసి, ఇప్పటికీ గుర్తుంది అది, మూవీని తీసుకెళ్ళడం చాలా డేంజరు. కుక్కలు వాడిని చంపేసి ఆగమా అని చేస్తే చేతులారు నేను చంపేసినట్టయితే. అండ్ బగీరా వాడు వచ్చేసి అగ్రెసివ్ బ్రీడ్, చాలా అగ్రెసివ్ బ్రీడ్. వాడు ఇంకా చంపేస్తాడు లేదా చేస్తాడు. ఇప్పటికీ వాడు దగ్గర ఒక 80 మందిని కొరికిండు. వాడిని ఎత్తుకున్నారనుకో వానికి మెంటల్ ఎత్తుంది. ఇంకా కొత్త ఎత్తుకోకూడదు అసలు, ఎవ్వరు ఎత్తుకోదు, ముట్టుకోదు. వాడిని తల మీద చేస్తే వానికి మొత్తం బీపీ రేజ్ అవుతుంది. వాడు సింగిల్ ఓనర్ అండ్ ఆల్ఫా మేల్ డాగ్ అది. సో దట్ ఇలాంటి డాగ్స్ ఏంటంటే ఓనర్ అని ఒకనే అనుకుంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి అంత పర్మిషన్ ఇవ్వవు. ఈవెన్ మా పండుకున్నప్పుడు మా అమ్మ చెల్లి ముట్టుకున్నా అంటాడు. ఇప్పుడు క్లోజ్ అయిపోయిండు, ఇప్పుడు తగ్గింది అగ్రెషన్. కానీ అప్పట్లో చాలా అగ్రెషన్ ఉండే. ఎవరైనా క్యూట్గా ఉన్నది అని అంటే అమ్మో మీ దండం మీద ముట్టుకోకూడదు అని అంటే, అయినా ఎత్తుకున్నారంటే రక్తాలు గారి కింది దింపుతారు అంతే.
ఏంటంటే వాడిని టచ్ చేయాల్సిన ప్లేస్లో టచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని పిసికేస్తారు డాగ్స్ అంటే. బ్రీడ్ వచ్చేసి హంటింగ్ బ్రీడ్, ఫాక్స్ హంటింగ్ కోసం ఇంగ్లాండ్లో యూజ్ చేస్తారు అన్నట్టు దీన్ని. అంత అగ్రెషన్ ఉన్న బ్రీడ్ ఫాక్స్ హంటింగ్. మీరు చూస్తే యూట్యూబ్లో జాక్ రస్సెల్ టెరియర్ అంటే పాములను, పెద్ద పెద్ద పాములను చంపేసి కొరికేసి ముక్కలు చేసి ఉంటుంది, అండ్ ఏనుగుల మీదకి ఫైటింగ్ పోయి ఉంటాయి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో ఇక వాడి గురించి చెప్పిన పొద్దున్న దాకా చెప్పిన అయిపోతుంది. వాడు మీకంటే స్ట్రాంగ్ ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, నేను ఏదో అనుకున్నా కానీ నార్మల్ బ్రీడ్ అని. ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఉంటే తెచ్చుకొని పెట్టుకుంటా, నువ్వు రక్తం కారకుండా దింపేసి ఆడ కూర్చుంటాడు. బట్ వెరీ క్యూట్ అసలు, వాడు నిజంగా చెప్తున్నా వెరీ క్యూట్ ఉన్నాడు అసలు. ఓకే, సో బగీరా గాడి నుంచి బయటకు వచ్చేద్దాం మనం. ఓకే, బాగుంది. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చారు. అసలు ఏంటి మీ గోల్, ఏంటి మీ డ్రీమ్, ఏంటి? ఏదో ఉంటుంది కదా లైఫ్లో ఇది అచీవ్ చేయాలి అని. ఆల్రెడీ ఇప్పుడైతే ఇది అచీవ్ చేశారు. ఎంతో మందికి సాధ్యం కాని అచీవ్మెంట్ ఇది. సో మీ మీద ఒకరు బుక్ రాయడం, మీ బయోగ్రఫీ రాయడం అనేది. సో సూర్యతేజ ఆయన. సో ఎన్ని డేస్ పట్టింది రాయడం? ఇది వచ్చేసి పెన్ ఏ స్టోరీ అని చెప్పేసి అది లైక్ యాప్ అప్లికేషను. సో దానిలో ఉన్నది ఇప్పుడు. సో అది ఆ యొక్క దాని నుండి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ని రాయడానికి 2 years పట్టింది యాక్చువల్గా. ఎందుకంటే 2 years క్రితం నుండి తను స్టార్ట్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే తర్వాత నాకు 6 months బ్యాక్ తను నన్ను కాంటాక్ట్ అయ్యిండు. 2 years దాకా అతను సైలెంట్గా పాయింట్స్ రాసుకొని నోట్ చేసుకొని చూస్తుండే ప్రతిరోజు. తెలియదు మీకు బుక్ కోసం? నాకు తెలియదు. 6 months తర్వాత అతను అప్పుడు నన్ను పర్మిషన్ అడిగిండు, ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాము, మీకు ఓకేనా అని. అంటే నేను నా మీద బుక్ రాయడం ఏంటిది అనుకున్నా. ఒకసారి కలుద్దాం సార్ అని అంటే అప్పుడు కలిసిన తర్వాత 6 months ట్రావెల్ చేసి అప్పుడు ఈ బుక్ ఫైనల్గా అసలు ప్రతి క్షణంలో ఏం జరిగింది, ఎట్లయింది, పుట్టిన కాంచెల్లి ఇన్ని సంవత్సరాల వరకు ఆ బుక్లో ఉంటాయి అన్నట్టు. సో సూర్యతేజ గారు అతను రైటర్ తను. సో తను ఆ బుక్ని రాసిండు. అది ఎట్లుంటుంది అని ఎగ్జైటింగ్గా నేను కూడా ఉన్నా, చూస్తున్నా. లైక్ ఫోటోలు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు వస్తుంది, ఇంకో 4-5 రోజులలో వచ్చేస్తుంది. యాక్చువల్లీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది. బట్ నేను కూడా రివీల్ చేయాలనుకోవట్లేదు లోపల. బట్ టైటిల్ కవర్ పేజ్ ఒకటే మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది. ద ఇండియన్ సైక్లిస్ట్, ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. అద్భుతమైన క్యాప్షన్ అయితే పెట్టాడు అనమాట. సూపర్. చాలామందికి ఇది లైఫ్ టైం డ్రీమ్, ఒక వాళ్ళ మీద ఒక బుక్ రాయడం ఏంటి, వేరే వాళ్ళు అసలు పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం. యాక్చువల్లీ ఎవరి బుక్ వాళ్ళు రాసుకుంటారు. అవును. కానీ వేరే వాళ్ళు రాయడం అనేది చాలా గ్రేట్. అండ్ చిన్నపిల్లలు, వీలైతే చిన్నపిల్లలు చదివితే బాగుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుద్ది అండ్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది బుక్ కూడా. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా బ్రో, ఒక గంటన్నర సేపు మాట్లాడుకుంటున్నాం కదా. అలాంటిది ఒక దగ్గర 30 సంవత్సరాల పైన లైఫ్ అందులో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, సో కంట్రీస్ గురించి స్మాల్గా మాట్లాడుకుందాం, చిన్నగా షార్ట్ డిస్కషన్. ఇప్పుడు మనం బేసికల్లీ చైనా మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర జనాభా ఎలాగో చైనాలో కూడా జనాభా ఎక్కువ. మనం అయితే ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటామో మీకు తెలిసిందే. బట్ చైనా వాళ్ళు కొంచెం డిసిప్లైన్గా ఉంటారు, వాళ్ళు కొంచెం చాలా డిసిప్లైన్గా ఉంటారని వింటాం. సో మీరు ఏమంటారు అసలు వాళ్ళ డిసిప్లైన్ ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా ఇలాగే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ, మీరు అన్నట్టు డస్ట్బిన్ లాగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి, ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి ఇలాగే ఉంటారా? వాళ్ళు కొంచెం బాగుంటారా? తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు స్ట్రిక్ట్గా పెరుగుతారు. అంటే తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తే పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లలు కూడా అలానే ఒక ఏజ్ వచ్చే వరకు అలానే సిస్టమేటిక్గా ఉంటారు. అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు పండిత పుత్ర పరమశుంఠ అనే ఒకటి ఉంటుంది. పండిత పుత్రుడు అయినంత మాత్రాన వాడు గొప్పవాడు అవ్వాలని ఏం లేదు. ఇక్కడ మన దేశం అనేది పండితులు, పుత్రులం మనం పరమశుంఠల్లాగా, అంటే కొంతమంది తయారవుతుంది. అండ్ ఇంకొకటి చాలా మందిలో ఉన్నది ఇట్లా ఉండాలి, నా దేశం కూడా ఫారెన్. ఎందుకు నేను నా దేశం గురించి వీళ్ళని ఎందుకు అంత క్రిటిసైజ్ చేసి ఎప్పుడైనా ఒక వీడియోలో మాట్లాడినా అంటే, ఇప్పుడు మనము ఒక దేశం పక్క దేశానికి వెళ్ళినప్పుడు మనకన్నా చిన్న దేశం, మనకన్నా రీసోర్సెస్ తక్కువ అండ్ మనకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళందరూ ఎంత నీట్గా ఎంత క్రేజీగా బ్రతుకుతున్నారు. ఆ లైఫ్, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము ఎందుకు పక్క దేశాల మీదకి వెళ్ళి చూసుకుంటా అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, అక్కడ సంపాదించాలి, అక్కడ సెటిల్ కావాలని ఎందుకు ఆలోచిస్తున్నాం? మన ఇండియాలోనే సెటిల్ కావచ్చు కదా. అంటే మన దాంట్లోనే ఇప్పుడు మన వాళ్ళందరూ పక్క దేశాలలో పోయి మన టెక్నాలజీ, మన బ్రెయిన్లు అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసి వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. మరి మన ఇంటి దగ్గర డబ్బులు లేవా అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం పక్క వాళ్ళకి కూడా అప్పులు ఇస్తాం, రైట్? సో మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. స్టిల్ మన వాళ్ళు అక్కడ దాకా పోతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర లోపిస్తుంది. ఎక్కడ లోపిస్తుంది?
అని అంటే ఇప్పుడు చైనాతో పోల్చుకుంటే నేను చైనాలో సింపుల్గా చెప్తా, దానికి ఆన్సర్ మీరే చెప్పండి. చైనాలో ఒకరోజు రైడ్ చేస్తుంటే సాయంత్రం 7 అయింది. 7 అయితే ఒక సిటీలో ఆగాల్సి వచ్చింది. సిటీలో మనం ఎట్లనైతే ఇప్పుడు ఆపోజిట్గా కూర్చున్నాము, సో దట్ అక్కడ ఒక షాప్ ఉంది, డెలివరీ. ఏం డెలివరీ? అమెజాన్ ఇట్లుంటాయి కదా, అట్లా ఒక డెలివరీ ఉన్నది. సో అట్లా డెలివరీ దగ్గర స్టాక్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పేసి 7-8 గంటలకు వాడు క్లోజ్ చేసుకున్నాడు. నేను అన్నీ టెంట్ వేసుకున్నా, ఆపోజిట్గా క్లోజ్ చేసుకున్నాడు. ప్రోడక్ట్ అంతా ఆడ పడేసిండు, డెలివరీస్ అన్నీ ఆడ పడేసిండు, వెళ్ళిపోయిండు. ఇక నేను రాత్రంతా షాక్ అవుతాను. అరే వీడు ఎవడన్నా ఎత్తుకపోతే ఎట్లా? మనము ఇక్కడ అమెజాన్లో డెలివరీ పెడితే ఫోన్ల బదులు ఇటుకలు వస్తాయి, కొన్నిసార్లు సబ్బు బిల్లలు వస్తాయి, పవర్ బ్యాంకులని లోపల బ్యాటరీలు పెట్టి అమ్ముతారు మనకు, రైట్? అట్లా జరిగినాయి చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి స్టేషన్లలో, డెలివరీ అని పెట్టారు కొత్తగా. ఇంకా అట్లా జరుగుతుంది. ఇక్కడ చూస్తే పొద్దుగాలు వచ్చేసిండు వాడు 7-8 గంటలకేమో. రోడ్డు మీద ఉన్న సరుకు ఏదైతే దాని షాప్ మీద ఉన్న సరుకు అంతా మళ్ళీ బండ్లోకి ఎక్కించుకొని పోయి డెలివరీ చేస్తాడు. ఓకే, నమ్మకం అది ఏంటో. మన ఇంటి ముందట పాల ప్యాకెట్లు అయితే పాల ప్యాకెట్లు మాయమైతే చాలా సార్. అంతెందుకు మీకు అంటే ఇలాంటి కేసెస్ కూడా విన్నాం. ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా కొన్ని కేసెస్ ఏమన్నాం అంటే వాళ్ళు ఓపెన్ చేసి తినేసి డెలివరీ చేశారు అనే కంప్లైంట్లు కూడా విన్నాం. ఉంటారు ఎక్కడో ఒక దగ్గర కొన్ని ఇలాంటి నమ్మకం లేని మాట్లాడినాం. అంటే మనం ఇంట్లో లేకపోతే, నేనే ఇప్పుడు నాకు డెలివరీ వచ్చింది, ఎవరికో డెలివరీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయని చెప్పి ఫోన్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఒకసారి ఫోన్ ఇవ్వి అని చెప్పి అడుగుతాం. అంటే మన మీద మనకున్న నమ్మకం అంతా మన దగ్గర. సో మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చైనా మనంతనే ఉంటుంది, మన పాపులేషన్ ఎక్కువ అని అంటాం కదా, చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువనే ఉంటుంది. భూమి పెద్దదే మనకన్నా, సో ఆల్మోస్ట్. కానీ అక్కడ అందరు జనాలు బతకలేరు, ఉన్న కన్నే కుప్పలుగా బతుకుతారు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ చూసుకుంటే, ఒక సినిమా థియేటర్ చూసుకుందాం, మనం ఫారెన్ థియేటర్స్ మన థియేటర్స్కి మనము చేసుకుందాం. సో చాలా గలీజ్గా ఉంటాయి. మన ఎట్ ద ఎండ్ పోయే వరకు ఒకడు సీట్ కింద ఉంచుతాడు, డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మీరు గమనించండి. సో ఎక్కడ లోపిస్తుంది ఇదంతా అని అంటే ప్రజలు, గవర్నమెంట్. ఇప్పుడు అంటే మన దగ్గర రూల్స్ లేవా అంటే ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ అయ్యారా? రోడ్ల మీద ఉంచితే ఫైన్ ఉన్నది, బయట స్మోక్ చేస్తే ఫైన్ ఉన్నది, బయట టాయిలెట్ చేస్తే ఫైన్ ఉన్నది, అడవులలో మంటలు పెడితే ఫైన్ ఉన్నది, లంచం ఇస్తే ఫైన్ ఉన్నది, లంచం ఇవ్వాలని చూసినా లంచం తీసుకున్నా ఫైన్ ఉన్నది. అంతేనా కదా? అన్నిటికీ ఉన్నాయి కదా. కానీ ఎక్కడ భయము ఒక భయం ఉన్నా కూడా సరే చూస్తుంటే వాడు కెమెరా ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు, కెమెరా లేకుంటే ఒకలా ఉంటాడు, రైట్? సో ఎక్కడ లోపిస్తుందంటే వ్యక్తులలో, మనుషులలో. నేను ఒక్కడిని పోతే ఏమొచ్చిందిలే, నేను ఒక్కడిని ఉంచితే ఏమొచ్చిందిలే, నా ఒక్క బైక్ ఒక్కసారి ట్రాఫిక్లో కెమెరాలు ఉన్నావంటే నువ్వు 80 స్పీడ్లో పోతావు, కెమెరాలు లేవంటే 130లో పోతావు. పొలిటీషియన్ కొడుకు అయితే నీ ఇష్టం ఉన్నట్టు పోతావు. అంటే ఇక్కడ బయట జపాన్లో నువ్వు సీఎంఏగా, నువ్వు పిఎంఏగా, నువ్వు కోటీశ్వరం, నువ్వు ఎవ్వనివన్నాగా ఒక రెస్టారెంట్లోకి వెళ్ళిపోయినావు అంటే నీకు ఆకలిని చూస్తారు, కడుపులో తిండి పెడితే పోతారు. మన దగ్గర వచ్చే వ్యక్తిని బట్టి అక్కడ రెస్పెక్ట్ మారుతూ ఉంటుంది. అంటే ఆ క్యాడర్ని బట్టి. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే బిడ్డనిస్తా అని ఒకళ్ళు కూర్చుంటారు. లైక్ ఇట్లా ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మన వాళ్ళే ఇంకా బయట దేశానికి పోయి రేసిజం అని, ఈవెన్ మొన్న యూఎస్లో ఒక అతను ఏమన్నాడు అంటే, ఎందుకు వచ్చిర్రా మీరు, లైక్ వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. అంటే మనం దాన్ని అనుకుంటాం రేసిజం అది అని చెప్పేసి అని అనుకుంటాం. పాపం వాడి బాధ ఏంటంటే వాళ్ళ జాబులన్నీ మన తెల్లితోటి మనం అన్నీ కొట్టేసుకొని మనం ఆడ జాగాలు కొని మన రియల్ ఎస్టేట్ కూడా వేసి చేస్తాం. రేసిజం ఇండియాలో లేదా? రేసిజం ఇండియాలో ఉంది బ్రో. ఎట్లా చెప్పాలా? స్కూల్లో మనము క్లాస్లో కూర్చున్నప్పుడు ఇదంతా మనకు నేర్పించక, అరే పొట్టోడా, అరే కర్రోడా, అరే గుడ్డోడా, అరే మెల్లోడా, అరే నత్తోడా, అరే బండోడా, అరే బక్కోడా, ఏం నేర్పిస్తున్నా? డైరెక్ట్ అదే కదా రేసిజం అంటే. లైక్ వాడి యొక్క అవయవ లోపము లేకుంటే వాడి యొక్క లోపాలని, అరే కులపోడా, క్యాస్ట్ విషయంలో రేసిజం, తక్కువడా ఎక్కువడా, రైట్? అంతేనా? డబ్బుల విషయంలో రేసిజం, అరే పేదోడు వాడు, బిచ్చపోడు వాడు, ఆటో తోలుకుంటోడు వాడు, డెలివరీలు చేసేటోడు వాడు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా లేదు కదా. అంటే
నువ్వు ఇక్కడ మొత్తం నువ్వు రేసిజం చూపించుకొని అవన్నీ చూపెట్టుకొని ఫారెన్కి వెళ్ళేసి అక్కడ నాకు రేసిజం ఉండొద్దు, నన్ను చూడొద్దు, నన్ను అట్లా అనొద్దు అని అంటే అది ఎట్లా నడుస్తుంది? నువ్వే ఇక్కడ ఎన్నో చూసుకుంటావు, రేసిజం అంతటా ఉంటుంది. మనుషులలో ఉండాలి బ్రో, మార్పు అనేది మనుషులలో ఉండాలి. ఈ దేశం మారాలన్నా, మన ఇల్లు మారాలి అంటే మన ఇంట్లో ఉన్న నాన్న, ఇప్పుడు మీ నాన్న సిగరెట్ తాగడు, మందు తాగడు, మీ అమ్మని కొట్టడు, అక్కను తమ్ముని తిట్టడు, కొట్టడు, బెదిరించాడు, ప్రేమగా చూసుకుంటాడు. సో అప్పుడు నువ్వు నీ పిల్లలకి ఒక డూప్లికేషన్ ఇస్తున్నావు ఏంటి అని అంటే, నాకు వచ్చిన పిల్లల్ని కూడా ఇట్లా ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు తండ్రి మీద ప్రేమ, తండ్రి చూపెట్టే డూప్లికేట్ అంటే డూప్లికేషన్ ఏంటంటే ఆయన చేసేది ఈయనకి చూస్తున్నాడు, చూసి నేర్చుకుంటాడు, రైట్? సో ఇక్కడ ఏంటనంటే మనం మరి ఇదే పీపుల్ మనం ఫారెన్ పోతాము, వాడు అన్ని రూల్స్ పెడతాడు, ఆ రూల్స్ని పాటిస్తాం. ఎందుకు అక్కడ పాటిస్తాం, ఇక్కడ పాటించాం? మనమే కదా. మన బిహేవియర్ కూడా ఒక బ్యాంక్లో పోతే ఒకలా ఉంటుంది మనది, హోటల్లో పోతే ఒకలా ఉంటుంది, సినిమా హాల్లో ఒకలా ఉంటుంది. బాధ్యత రాహిత్యం అన్నట్టు. సో ఇదంతా మనము చూసారా ఎప్పుడైనా పార్టీ మీటింగ్స్లలో ఫుడ్ పెడితే ఎట్లా కొట్టుకుంటారు, పెళ్ళిలో ఫుడ్ కాడ ఎట్లా కొట్టుకుంటాం మనం, టక్క గిన్నెలు పెట్టి. ఇదంతా ఏంటంటే మనలో మార్పు రావాలి. దేశం చాలా మంచిది మనది, మనకు నేర్పించిన పద్ధతులు, కల్చరు మంచివి, చాలా మంచివి అక్కడ నుండి. కానీ ఎవడో ఒకరు గలీజోడు ఉంటాడు, నేను ఒక్కనే. అప్పుడు ఏమనిపిస్తానంటే, అరే మర్డర్ చేసినోడే మంచోడ్రా, దొంగతనం చేసినోడే మంచోడ్రా కాడికి వచ్చినాం మనం లాస్ట్కు. మంచి చేస్తే ఎవరికి నచ్చదు, చెడు అందరికీ నచ్చుతుంది. గోడ కట్టడం చాలా కష్టం, కూలగొట్టడం చాలా ఈజీ. ఏదైనా చెడు చేయడం చాలా ఈజీ. మన దేశం మనమే ట్యాక్సులు కట్టము, మనమే ట్యాక్సులు ఎగ్గొడతాము, అలానే లూప్ హోల్స్ కట్టుకుంటాము, క్యాష్ ఇప్పుడు చాలామంది బిజినెస్ చూస్తాను, వాడు కార్డ్ యాక్సెప్ట్ చేయడు, లైక్ డిజిటల్ పే యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే అవన్నీ బ్యాంక్లో పోతే ట్యాక్సులు తప్పించుకోవాలని క్యాష్ ఏమంటాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనము బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మన క్వాలిటీ లైఫ్ క్వాలిటీగా ఉన్నప్పుడు, మనం వేసే ఓటు క్వాలిటీ వ్యక్తులకు వేసినప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో దేశం మస్తు డెవలప్ అవుతుంది. సో 2 టాపిక్స్ అయితే ఇందులో బాగా వచ్చినాయి. ఏంటంటే ఒకటి రేసిజం, ఇంకొకటి డిసిప్లిన్. సో ఇప్పుడు మీరు తిరిగిన ఈ అన్ని కంట్రీల్లో రేసిజం లేనిది, అంటే మిమ్మల్ని కూడా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వచ్చినప్పుడు చాలా చాలా బాగా గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కంట్రీ ఏది? అంటే రేసిజం అయిపోయింది. డిసిప్లైన్డ్, వెల్ డిసిప్లైన్డ్ కంట్రీ అంటే ఏం చెప్తారు? ఈ 2 కంట్రీలు చెప్పండి. వెల్ డిసిప్లైన్డ్ కంట్రీ అంటే జపాన్ అండ్ సౌత్ కొరియా అండ్ చైనా. రూల్స్ని కరెక్ట్గా పాటించడం కానీ, ఇప్పుడు నీకు తెలుసా వేరే కంట్రీస్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు, మూవ్ అవుతూ ఉంటుంది. ప్రతి కంట్రీస్లో ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే జామ్ అవుద్ది కానీ మెల్లిగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇండియాలో ఏమవుతుంది అంటే మూవ్ అవ్వదు, జామ్ అవుతుంది. ఎందుకు జామ్ అవుతుంది అంటే చెప్తా. చౌరస్తాలో ఇటు పోయేటివి ఓకే, అట్లకెళ్ళి ఇటు వచ్చేటివి ఉంటాయి, ఇటు పోయేటివి ఇటు వచ్చేవి ఉంటే ప్రాబ్లం ఏం లేదు, అటు ఇటు పోతాడు. కానీ అటు పోయేటోడు ఇటు పోవాలి, ఇటు పోయేటోడు ఇటు పోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవడు చూస్తలేని సర్రన ఒకడు వస్తాడు, పెడతాడు. ఇట్లా పోయేటోళ్ళు అందరూ వాడు పోయేదాకా ఆగాలి, అక్కడ సిగ్నల్ పడుతుంది, వాడు పోయేలోగా మళ్ళీ సిగ్నల్ క్లోజ్ అయిపోద్ది. నేను ఇప్పటిదాకా వెయిట్ చేసిన వీడియో కాబట్టి వాడైనా ఎవడు చూస్తాడు అని చెప్పేసి ఆటో వాళ్ళు ఉంటారు. నా సామి రంగా అమ్మో భయం అయితే ఆటోలు పక్కపండి సైక్లింగ్ చేయాలన్నా, నాకు అప్పుడు బండి తోలాలన్నా కూడా ఇట్లా మంచిగా పోతాడు, ప్యాసింజర్ రఫ్ని ఇటు తిప్పుతాడు, వెనుకోడు గాల్లో కలిసిపోయినా పర్లేదు. అంటే అందరు అలా ఉండరు. సో లైక్ దీనివల్ల నేను కూడా అంటే లెఫ్ట్ వెహికల్ వెళ్ళడానికి కూడా సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే, ఈ ఆటో ఫార్ములా కొంతమందికి మాత్రం అప్లికబుల్. ఎక్కించుకున్నప్పుడు వాడు ఒక లారీలో ఫీల్ అవుతాడు, అంటే 10 మందిని 11 మందిని ఎక్కించుకుంటాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బైక్లా ఫీల్ అవుతాడు, ఎందుకంటే లెఫ్ట్లో ఎంత సందు ఉన్నా పర్లేదు దానిలో దూరిపోతాడు. అమ్మో నాకు మొన్న వడోదర పోయినప్పుడు అయితే నాకు భయం అయింది. వాడు ఎట్లా
దారుణంగా నడుపుతున్నారు వాళ్ళు. సో అట్లా ఇక్కడ కూడా చూసిన నేను, నడుపుతారు మన వాళ్ళు. ఈ హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క ప్లేస్లో ఉన్నారు. లైక్ అపరిచితుడు సినిమాలో ఎట్లయితే వాడికి కోపం వస్తే నాకు కూడా అట్లే కోపం వస్తుంది. భయం అవుతుంది నాకు బండి నడపాలన్న. ఇప్పుడు అన్ని కంట్రీస్లో 2.5 సంవత్సరాల దాకా బయట ఉండి తోలుకుంటూ వచ్చినా కదా, సడన్గా హైదరాబాద్లో బండి తీసిన తర్వాత నాకు లైక్ భయం అవుతుంది. వాళ్ళంటే స్ట్రైట్గా పోతారు, ఇట్లా పిచ్చి పిచ్చిగా టక్కున టర్న్ చేసి ఇవేం ఉండవు కదా మ్యాక్సిమం, చాలా వరకు ఆ లైన్లోనే పోతారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా పోతాను నేను, అదే టక్కున ఒకటి నడపగానే పోయి వెనకకి వెళ్ళి గుద్దిన, బ్రేక్ వేసిన, దగ్గరికి పోయి ఆగి ఇట్లా టన్ మని సౌండ్ వచ్చింది. గుర్తుపట్టి సౌండ్ వాడు పట్టించుకుంటలేడు, వాడిపోడు వాడిదే. అమ్మ ఇంకా దారుణం. ఇప్పుడు వేరే కంట్రీలో యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, వాడు ఏం చేస్తారంటే బండ్లు అక్కడ ఆపుతారు, పక్కకు తీస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ నువ్వు పోయి ముందట ఉన్న కారు ఆటోని గుద్దినావు అనుకో, వాడు ఒక బూత్ తోటి బయటకు వచ్చి నీ గల్లా పట్టుకొని పట్ట కొట్టి తీ పైసలు అంటాడా లేదా? అవును, లీగల్గా ఒక వే ఉంది కదా, మరి అది ఫాలో అవుతారా? అవరు. ఎందుకంటే వీడాలే ఉంటాడు, ఆడాలనే ఉంటాడు. సో ఇదంతా ఏంటి అని అంటే జామ్ అవుతుంది అని అంటే ఇట్లా వచ్చి అన్ని సైడ్లో ఇట్లా పోతారు. దానివల్ల అందరికీ లేట్ అవుతుంది. ఒక్క 2 నిమిషాలు ఆగితే పోతుంది కదా అది. సో మీ రేసిజం లేకుండా మిమ్మల్ని బాగా ఆహ్వానించింది, చేతులు చాచి రేసిజం ఎక్కడ లేదు. అంటే రేసిజం అంటే ఉండొచ్చు వేరే పీపుల్, అంటే ఎంతైనా కొంచెం ఈ పార్షియాలిటీ ఉంటుంది. మన వాళ్ళు పరాయవాడిని కొంచెం పరాయవాళ్ళకే చూస్తారు కొన్ని చోట్ల. అదేం లేకుండా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వస్తే అన్ని కంట్రీస్ చాలా బానే ప్రేమగా చూసుకున్నాను. ఏంటంటే అది కారణం ఏంటంటే నేను సైక్లిస్ట్ని కాబట్టి, నేను ఎక్కడ నుండో సైక్లింగ్ దొక్కుంటూ వస్తున్నాను కాబట్టి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది. నార్మల్గా జనరల్గా పోతే నాకు కూడా రేసిజం కనపడవచ్చు. సో కొరియాలో ఒకసారి రేసిజం అప్పుడు మీకు తెలుసా, కొరియాలో ఒక బోర్డు పెట్టారు, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్. వాళ్ళకి ఎంత బల్బు ఉండాలి? ఎందుకు అలా అంటే మీరు చెప్పండి, ఎంత బల్బు ఉండాలి? అట్లా చాలా దారుణం కదా కదా. ఇప్పుడు వాళ్ళ సైడ్ ఆలోచిద్దాం. నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని పబ్కి పోయినావు, నేను వేరే కంట్రీ వాడిని, ఇండియా వాడిని, నేను కొరియన్ అనుకుందాం, పబ్కి పోయినావు. నీకు తెలుసు మనోళ్ళు సుక్క పడితే ఏం చేస్తారో తెలుసు, నేనే మొగన్నట్టు. పోయినోడు పోక ఏం చేస్తాడు, ఆ పోర్ని చూస్తాడు, గెలుకుతాడు. మనోళ్ళ దృష్టిలో ఫారినర్స్ అంటే ఏంటంటే ఇట్లా అంటే అట్లా వస్తారు అని ఆలోచిస్తారు. వాళ్ళకి వాళ్ళతో అంటే వాళ్ళు తోడిపోతారని. అందరు అట్లా ఉంటారా? ఉండరు. పోయినా నేను వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ తోటి అసభ్యంగా బిహేవ్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? కొడతాను. ఇండియాలో కొడతావు, కానీ అక్కడ కొట్టరు, కంప్లైంట్ ఇస్తారు. ఓకే, ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? పబ్ ఓనర్కి. ఉన్న బాక్సర్స్నో వాళ్ళనో వీళ్ళు, బాక్సర్స్కి ఇట్లా అట్లా ఏమి ఉండరు, కానీ ఉంటారు కొన్ని ప్లేసెస్. వాళ్ళకి చెప్తాడు, పిలుచుకొచ్చి ఎవరు చూసుకోపోరు అంటారు. పోలీసు వాళ్ళని పంపిస్తే పోతారు, వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వాడు ఎవడు వీడు ఇండియా ఏం చేసింది, పిల్లని గెలికిండు, వీనికి మేనర్స్ లేదు, అలా 1 చూస్తాడు, 2 చూస్తాడు, 3 చూస్తాడు. ఇలా మనోళ్ళు పోయి చాలా వరకు అట్లానే చేసిరు అన్నట్టు పబ్బులల్లో. తాగినాక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అందరూ తాగి పండుకుంటే ముచ్చట పెట్టుకుంటే, ఇండియాలో మాత్రమే తాగినాక లొల్లి అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మృగం బయటకు వెళ్తుంది. ఇక కొడితే పెళ్ళాన్ని కొట్టుడు, లేబర్ అయితే కొంచెం అయితే బయటకు వచ్చేవారు, ఇవన్నీ జరుగుతాయి. ఇలా చేయడం వల్ల వాడు ఏం చేసిందంటే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్ అని పెట్టిండు. ఇప్పుడు నీకు బల్బ్ లాగా అనిపించిందా? వాడి తరపున చూస్తే ఎట్లా అనిపించింది? స్టేట్మెంట్ కరెక్ట్. దీనికి ఇక్కడున్న మీడియా, ఆ బయట డాగ్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్, దీని గురించి ఏమని నేను విన్నాను. ఇక్కడ మీడియా అంతా ఇష్టం ఉన్నట్టు రకరకాల డాగ్స్ ఆర్ అలౌడ్ బట్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి అది అప్పుడు బ్రిటిషర్స్ పెట్టారు. బ్రిటిషర్స్ అప్పుడు పెట్టారు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టారు. సో ఇక్కడున్న మీడియా ఏంటంటే ఆ కంట్రీని మొత్తం బ్యాడ్ చేసింది. మరి ఆ కంట్రీ అలాంటి డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటిది? చైనాలో నేను షెంజన్లో ఉన్నా, ఎలక్ట్రానిక్ పెద్ద బిగ్ మార్కెట్, లైక్ నార్త్ స్టేట్ కొంతమంది పీపుల్ ఏం చేశారంటే బాగా తాగిర్రు, రోడ్డు మీద మొత్తం కక్కి కొట్టుకుంటారు. చైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపడానికి వేరే కంట్రీస్లో పోలీసు వాళ్ళు మ్యాన్ హ్యాండిలింగ్ చేయరు. సార్ అని చెప్పేసి రిక్వెస్ట్గానే వాళ్ళని కార్లలో కూర్చుని వాళ్ళ హోటల్కి పంపించడం అట్లాంటివి చేస్తారు. లేకుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దిగినాక పంపిస్తారు, లేకుంటే ఏమైనా ఫైన్ వేస్తారు. ఇక్కడ కుక్కలను కొట్టినట్టు కొడతారు. రైట్. సో
అప్పుడు వాడు ఏం చేస్తాడు టూరిస్టులను, ఈ అమ్మ గలీజ్ నా కొడుకులు వీళ్ళందరూ ఇట్లా చేస్తారని పిజ్జాలు ఇచ్చుడు బంద్ చేస్తాడు. లేదంటే వాడు ఏం చేస్తాడు, అమ్మ వీళ్ళతో పెట్టుకుని దూరం పోతాడు. మూర్ఖుడి పక్కకు ఉండకుండా దూరం పోవడం మంచి, బాధించడం మంచిది కాదంటారు కదా. వాడు ఎవరినో చూస్తాడు అట్లా దూరం వెళ్ళిపోతాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది, నువ్వు పాపం వేరే దృష్టిలో వేరే వల్ల వానికి అట్లయింది. నిన్ను ఒక కుక్క కొరికింది, ఇంకోసారి కుక్క దగ్గర పోవాలంటే భయపడతావా లేదా? కానీ ఈ కుక్క అలాంటిది కాదు, మంచిది, అది మంచి పెట్టి మంచి ప్రేమగా నీ దగ్గర తోగొప్పుకుంటూ వస్తుంది. కానీ వేరే కుక్క కొరకడం వల్ల నువ్వు ఈ కుక్క అంటే భయపడతాను, రైట్? వేరే కంట్రీస్లో కూడా ఎవరైనా ఒకటి మన పైన రేసిజం చూపెడుతున్నాడు అని అంటే ప్రాబ్లము మనం క్రియేట్ చేసిందే. ఓకే. కానీ అదే కంట్రీస్లలో చాలామందికి అలాంటి అనుభవం కాలేదు కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో నన్ను పిలిచి వాళ్ళ ఇళ్ళలో నాకు తిండి పెట్టి వాళ్ళ వాషింగ్ మిషన్లలో నా బట్టలు ఉతికిచ్చి వాళ్ళ ఇంట్లోకి అలో చేసి వాళ్ళ తిండి పెట్టి వాళ్ళ కల్చర్ చూపెట్టి వాళ్ళతో ఫోటోలు తీపిచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు నాకు బెడ్రూమ్ ఎవ్వనివి నువ్వు రోడ్డు మీద ఎవ్వనో ముఖం తెలియని పిలిచి ఇంట్లో నువ్వు బెడ్రూమ్ ఇస్తావు ఒకటి? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇస్తావా నువ్వు? ఛాన్స్ లేదు. ఇంట్లో కూడా అడుగు పెట్టనియో. అంటే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎదురుకాలి కాబట్టి వాళ్ళు రేసిజం చూపెట్టలేదు. దిస్ ఈజ్ వాట్ రియాలిటీ యాక్చువల్లీ. నైస్ సూపర్. సో కొరియా టాపిక్ వచ్చింది కాబట్టి సౌత్ కొరియాకి మన దగ్గర ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆ BTS అది. అండ్ వాళ్ళని చూడడానికి ఇక్కడ గింజుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ అమ్మాయిలు. మీకు ఏమనిపించింది వాళ్ళు నిజంగానే వాళ్ళ స్కిన్ ఒక గ్లాసీ స్కిన్ అని, అద్భుతమైన స్కిన్ అని, ఆ స్కిన్ టోన్ ఎవరికే ఉండదని ప్రపంచంలో, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. సో మీరు రియల్గా సౌత్ కొరియా పీపుల్ చూసినప్పుడు నిజంగా వాళ్ళ స్కిన్ అంత అద్భుతంగా ఉందా? వాళ్ళని చూడగానే అమ్మా ఇంత అందమైన అజంతా శిల్పాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అనిపించిందా? అట్లేం అనిపించలే, వాళ్ళు ఏమంత అందంగా ఉండరు. ఓన్లీ ఇప్పుడు చెప్తా విను, సీరియస్గా చెప్తా విను. బయట దేశము ఇండియాలో ఉన్న సినిమాలు చూస్తుంది, ఓకేనా? సినిమాలు చూసినప్పుడు ప్రభాస్ని చూస్తుంది. అతను ప్రభాస్ని చూసి ఏమనుకుంటారు, ఇండియన్ అందగాడు, ఇండియాలో ప్రభాస్ లాగా ఉంటారు జనాలు, మస్తు ఉంటారు అని చెప్పేసి జనాలకి ఇండియా అంటే ప్రభాస్ గుర్తొస్తాడు. జపాన్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చాలా మందికి. ఎన్టీఆర్ చూస్తే లైక్ చాలా ఇష్టపడతారు వాళ్ళు, ఎన్టీఆర్ ఇట్లా డ్యాన్స్ చేస్తారు ఇండియన్స్, ఓకేనా? సో ఇలానే ఎప్పుడు వీళ్ళు టీవీలలో వాళ్ళు చూసిన అన్ని మాస్క్డ్ ఫేసెస్, అంటే మేకప్ వేసుకొని బ్యూటిఫుల్గా ఉండే ఫేసెస్. అదే ఒక కొరియాలో ఒక మూవీ చూడు నువ్వు, మూవీలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి, ముసలోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, రైట్? అప్పుడు చూసినప్పుడు అన్ని రకాల మనుషులు కనబడతారు అన్నట్టు. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ యాక్ట్రెసెస్ ఉంటారు, వాళ్ళు ఎట్లాగో బ్యూటిఫుల్గానే ఉంటారు, వాళ్ళందరిని చూసి వాళ్ళందరూ అట్లనే ఉంటారు అనుకోవద్దు. విహీనులు ఉంటారు, అందంగా ఉండేవాళ్ళు ఉంటారు, పొట్టోళ్ళు ఉంటారు, పొడుగోళ్ళు ఉంటారు, లావోళ్ళు ఉంటారు, బక్కోళ్ళు ఉంటారు, జిమ్ బాడీ ఉంటుంది, ఏం బాడీ లేకుండా ఉంటారు, జుట్టు ఉంటుంది, జుట్టు లేకుండా ఉంటుంది. అండ్ కొరియాలో మోర్ ఓవర్ యంగ్ లేడీస్ అందరూ మేకప్ లేకుండా బయటికి రారు, చాలా మేకప్ ఫేసెస్ ఉంటాయి. కొరియా ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఫేమస్. థాయిలాండ్, వియత్నాము, ఇండియా నుండి కూడా చాలామంది కొరియాకి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకొని వస్తారు. సో పోయినాక కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలో ఇవే గొడవలు జరుగుతాయి. పోయేటప్పుడు అందరూ వాళ్ళ పాస్పోర్ట్ పట్టుకొని పోతారు, వచ్చేటప్పుడు మొఖాలే మారుతాయి, వాడు ఎయిర్పోర్ట్లో గొడవ, ఇంకా నేను కాదు నువ్వు కాదు అని చెప్పేసి. అందుకే తమ్ సిస్టమ్లు కూడా పెట్టారు అన్నట్టు. సో ఇలాంటివి ఉంటాయి. మీరు తెర పైన కనబడే బొమ్మలను చూసి మోసపోకండి, తెర వెనుక బొమ్మలు వేరే ఉంటాయి. సో అలా అని నేను అనట్లేదు, అలా అని నేను అందరినీ అనట్లేదు. మీరు చూసే BTS కానీ, బ్లాక్ పింక్ కానీ, మీరు చూసే కొరియన్ వెబ్ సిరీసే కానీ, వాళ్ళందరూ యాక్ట్రెస్ ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి మీకు నచ్చుతుంది. బట్ రియాలిటీలో అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ కొరియాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకసారి నేను ఈ లోపు ఒక డిస్క్లైమర్ ఇచ్చుకుంటాను ప్లీజ్ డియర్ గర్ల్స్. చాలా మంది విన్నాను ఈ మధ్య ఏంటంటే ఇండియన్ బాయ్స్ వద్దు మాకు కొరియన్ బాయ్స్ కావాలని చెప్పి వాళ్ళ బయోల్లో కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది. వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి వినండి. వాళ్ళు పట్టించుకోరు అసలు. ఓకే, ఇంత చెప్పినా పట్టించుకోరంటారా? వాళ్ళు పట్టించుకోరు, కొరియా వాళ్ళు మనల్ని పట్టించుకోరంటారా? వాళ్ళకి బ్యూటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేస్ చాలా నీట్గా ఉండాలి, ఫేర్ స్కిన్ ఉండాలి. మనదంతా డస్కీ బ్లాక్ అట్లుంటుంది కదా, వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు కొంచెం తెల్లగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను, నేను అక్కడికి వెళ్తే నల్లోనే వాళ్ళ దృష్టి. అంతే కదా, వాళ్ళ స్కిన్ టోన్ వేరు కదా. కానీ నువ్వు ఓకే సర్వైవ్ అవ్వగలుగుతావు, నాదంటూ సర్వైవ్ కాలేదు.
మేబీ ఓకే డన్ డన్, ఆ టాపిక్ వదిలేద్దాం, మళ్ళీ ఇక్కడ రేసిజం వస్తుంది అంటారు వాళ్ళు. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కంట్రీస్ అన్నీ అయిపోయినాయి, వీటి గురించి మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళారు. ఆస్ట్రేలియా ఎలా అనిపించింది? బికాజ్ అది కొంచెం మనం చూస్తున్న కంట్రీస్లో కొంచెం రిచ్ కంట్రీ, పాష్ కంట్రీ ఇప్పుడు ఈ కంట్రీస్తో పోల్చుకుంటే. వెస్ట్రన్ కంట్రీ సారీ ఎస్, కొంచెం మొత్తం ట్రెడిషన్ అంతా వేరుంటుంది. ఈవెన్ మన ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంట్స్లో ఉన్న కంట్రీలు కాబట్టి ఇప్పుడు చైనా, శ్రీలంక కావచ్చు, ఇలాంటివి థాయిలాండ్, ఇవన్నీ కొంచెం మనకు సిమిలర్గా ఉండొచ్చు. బట్ ఆస్ట్రేలియా అనేది కంప్లీట్ వెస్టర్న్ కంట్రీ. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన ఏషియన్ కంట్రీస్ అన్ని కల్చర్ అంతా సిమిలర్ టు ఇండియా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే వెస్ట్రన్ వచ్చిరంటే ఇక ఇప్పుడు కొడుకు ఒక ఆస్తి రాసేయరు, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయితే బయటికి వెళ్ళిపోతారు, 10th క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు, 10th క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ వేరే ఉంటాయి. వాళ్ళైతే స్పోర్ట్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ లేక స్కూల్స్ రాత్రి 8-10 గంటల దాకా ఉండవు. ఆదివారాలు, శనివారాలు, శుక్రవారాలు పని చేసుడు ఏముండదు. శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే సోమవారం దాకా ఎవరు ఫోన్ చేయొద్దు. వాళ్ళకి మంచి పే ఉంటుంది. అండ్ రిచ్గా ఉంటారు. మంచిగా వారం మొత్తం పని చేస్తారు. వారం తర్వాత ఆ డబ్బులన్నీ ఎగరేస్తారు పబ్బులలో అట్లా ఇట్లా. మొత్తం ఇంకా అది కల్చర్ అసలుకి కంప్లీట్గా కల్చరల్ షాక్ అంటారు చూసినావా, అట్లా అవాక్ అయ్యే షాక్ వస్తుంది. ఎమోషన్స్ తక్కువ, ఒక స్ట్రక్చర్, ఒక డిసిప్లిన్. ఓకే, ఎమోషన్స్. ఆస్ట్రేలియా అంటే మీకు తెలుసో లేదో, ఆస్ట్రేలియా అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే ఇంగ్లాండ్లో ఉన్న ఖైదీలని తీసుకొచ్చి సౌత్ సైడ్లో ఆస్ట్రేలియాలో పడేసారు. ఓకే, ఖైదీలని స్టోర్ చేయడానికి ఉపయోగించిన ఒక ఐలాండ్ అది ఆస్ట్రేలియా. సో అట్లా వచ్చిన ఈ ఖైదీలు ఆ కాలనైజేషన్లో ఆ బ్రిటిషర్స్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న లోకల్లో మన ఇండియాని ఎట్లనైతే చేసిర్రో, రాజుల వ్యవస్థను ఎట్లనైతే కూల్చేసిర్రో, అట్లనే అక్కడున్న లోకల్లో ఉన్న ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన జీన్సే ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళందరినీ ఊచ కోత చూసి లక్షల మందిని చంపి అక్కడ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళని బాలిసలు వేసి మంచి మంచి ప్లేస్లలోకి వెళ్ళి అందరినీ భయానికి వాళ్ళందరూ ఎడారి వైపు వెళ్ళిపోయి అట్లా తయారైన దేశం. బట్ అది ఒక బ్యూటిఫుల్ దేశం, చెప్పుకోవాలి. బ్యూటిఫుల్ దేశమే కానీ అంతే స్కేరియస్ట్ దేశం కూడా. ఎందుకంటే ఆస్ట్రేలియాలో చిన్న పురుగు గుట్టిన చచ్చిపోతాం. డేంజరస్ పాయిజనస్ స్నేక్స్, పాయిజనస్ స్పైడర్స్, పాయిజనస్ యాంట్స్, క్రొకడైల్స్ అండ్ షార్క్ అటాక్స్ తోటి కొన్ని వేల మంది చనిపోతారు ఆస్ట్రేలియాలో. సముద్రంలో బీచ్ అయినా ఈతకు పోతారు. నదులలో ముసళ్ళు తిని మస్తు మంది చచ్చిపోతారు, అయినా వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారు. అడవులలో పాములు విషపూరిత కుడితే చచ్చిపోవడే ఉంటుంది. అలాంటి పాములు స్పైడర్లు ఇంత ఉంటాయి, ఇంత అవి కుట్టినా చచ్చిపోతాయి.